మీకు బీపీ ఉందా? అయినా గానీ ఎటువంటి లక్షణాలు చూపించట్లేదా? అయితే ఈ వీడియోను మీరందరూ తప్పకుండా చూడాలి. అలాగే హై బ్లడ్ ప్రెషర్‌ని సైలెంట్ కిల్లర్‌గా ఎందుకు పిలుస్తారు? హై బ్లడ్ ప్రెషర్ అనేది మన మెదడు, మన కిడ్నీసు, ఇగ మన గుండెపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? అలాగే ఈ హై బీపీని మనం ఎలా నియంత్రించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదివాసి హెల్త్ ల్యాబ్ ఛానల్. ఈరోజు మనం హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది ప్రపంచంలో అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. చాలా మందికి బీపీ ఉన్నా గానీ ఎటువంటి లక్షణాలనేటివి చూపించదు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు. అసలు బీపీ అంటే ఏమిటి? మన గుండె అనేది మన బాడీ అంతటికి అంటే మన శరీరాన్ని మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. సరఫరా చేసే సమయంలో రక్తనాళాల గోడలపై చూపించే ఒత్తిడిని బ్లడ్ ప్రెషర్ అంటారు. అలాగే బ్లడ్ ప్రెషర్ యొక్క నార్మల్ వాల్యూ 120/80. 120 అంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. గుండె సంకోచించి రక్తాన్ని పంపుతున్నప్పుడు కలిగే ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. 80, 80 అంటే డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇది మన గుండె యొక్క విశ్రాంతి తీసుకునేటప్పుడు కలిగే ఒత్తిడి డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. అయితే బీపీ ఎంత ఉంటే సాధారణంగా పరిగణిస్తారు? నార్మల్‌గా అయితే 120/80 అనే దానికన్నా కొంచెం తక్కువ ఉంటే పర్లేదు బీపీ అనేది. కానీ ఎక్కువగా 140/90 కంటే ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్‌గా దీన్ని పరిగణిస్తారు. అసలు బీపీ అనేది ఎందుకు పెరుగుతుంది? అసలు బీపీ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని అంశాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉండడం, అలాగే మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా బీపీ ఉండడం, లేదా అధిక బరువు మరియు హార్మోన్స్ ఎఫెక్ట్ లేదా ఏజ్ ప్రాబ్లమ్ వల్ల మరియు కిడ్నీ సమస్యల వల్ల, అలాగే వ్యాయామం అనేది లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, అలాగే టయానికి ఫుడ్ తినకపోవడం, అలాగే ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం ఇటువంటి కారణాలు కావచ్చు. బీపీ లక్షణాలు. చాలా మందిలో అయితే ఎటువంటి లక్షణాలు చూపించదు. అయితే కొంతమందిలో అయితే ఇటువంటి లక్షణాలు చూపిస్తుంది. తలనొప్పి, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, దడ, అలాగే మనం బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఇటువంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఈ లక్షణాల్ని బట్టే మనకి బీపీ ఉందని మనం చెప్పలేం. ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం గాని చాలా మంచిది. బీపీ వల్ల వచ్చే ప్రమాదాలు. అసలు బీపీ వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? మన బీపీ అనేది మన కంట్రోల్‌లో లేకపోతే మనకి హార్ట్ స్ట్రోక్స్ గాని, హార్ట్ డిసీజెస్ గాని, కంటి చూపు సమస్యలు, అలాగే కిడ్నీ డిసీజెస్ గాని అయితే అసలు బీపీని తగ్గించాలంటే ఉప్పు తక్కువ తినండి. అలాగే 30 నిమిషాలు ఈవినింగ్ లేదా మార్నింగ్ మీరు నడవండి, వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. చాలా మంచిది. వెజిటబుల్సు, ఆకుకూరలు, మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోండి. అలాగే స్మోకింగ్‌కి దూరంగా ఆల్కహాల్ తీసుకోకండి. అలాగే స్ట్రెస్ రిలీఫ్ తీసుకోండి. సక్రమైన నిద్రపోండి. ఒకవేళ మీకు బీపీ ఉంటే డాక్టర్ చూపించిన విధంగా మెడికేషన్స్ యూజ్ చేసి ఫైనల్‌గా అయితే ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. హై బ్లడ్ ప్రెషర్‌ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చాలా డేంజరస్ అన్నమాట. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. చూసారు గదండీ! ఈరోజు వీడియో అయితే ఇది. ఈ బీపీ గురించి, హై బ్లడ్ ప్రెషర్ గురించి మీ అందరికీ అవగాహన కల్పించానని అనుకుంటున్నాను. మీకు వర్త్ అనిపిస్తే మీరు తప్పకుండా కింద లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ తెలియజేయండి ఎంతమందికి హై బీపీ ఉందో. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా యూజ్ అయితదన్నమాట. అంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.